నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. బుధవారం రోజున అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే ఢిల్లీ పైన అవుతున్నారు. అక్కడ మోదీ గారిని ఇంకా అమిత్ షా గారితో పాటు కొంతమంది కీలక కేంద్ర మంత్రుల్ని కలిసే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఏంటంటే ఏపీకి ఎలాగైనా సరే పెట్టుబడుల్ని తీసుకురావాలని 10 కంపెనీల పైన తీసుకురావాలని చెప్పేసి అయితే తన ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఇది సాధ్యమవుతుందా లేదా, ఏంటి అసలు ఢిల్లీ టూర్ వెనకాల ఏముంది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు బుధవారం అంటే ఈరోజు ఢిల్లీకి పయనం అవుతున్నారు. అక్కడ ఢిల్లీలో మోదీ గారితో పాటు అమిత్ షా గారిని ఇంకా కొంతమంది కీలక కేంద్ర మంత్రుల్ని కలుస్తున్నట్టు, అందులో ఆర్థిక శాఖ మంత్రిగా అందరూ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఏంటంటే ముఖ్యంగా ఏపీకి నిధులు రావాలి, అట్లానే కంపెనీస్ కూడా రావాలి అని చెప్పేసి తను ఏదైతే ఈ చర్చ జరుపుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇందులో మరి నిజంగానే ఏపీకి నిధులే కావచ్చు, మరి కంపెనీలే కావచ్చు వచ్చే అవకాశం ఉందంటారు? చంద్రబాబు ఆంధ్రప్రదేశ్కి బ్రాండ్ అంబాసిడర్. మనం చూసాం ఆయన ఫేస్ వాల్యూ. ఆయన్ని చూస్తేనే చాలామంది పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి తరలి వచ్చాయి. అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, విభజిత ఆంధ్రప్రదేశ్లో మొదటి 5 ఏళ్ళు కావచ్చు. అలాంటి వ్యక్తి ఇవాళ మళ్ళా ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో నెల రోజుల్లోనే ఇప్పటికే బోల్డ్ మంది ఆంధ్రప్రదేశ్ పైన ఆసక్తి చూపిస్తున్నారు. నిన్న మనం చూసాం ఏదో వెర్మి రెన్ అనే కంపెనీ 100 crores వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి వాళ్ళు సిద్ధమయ్యారు. ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ, అది కూడా ఏదో 189 కోట్ల పెట్టుబడులతో వాళ్ళు కూడా నిన్న వచ్చారని. నిన్న బెల్జియం ప్రతినిధులతో కూడా ఆయన సమావేశమయ్యారు. మొన్న కుప్పం వెళ్ళి బెంగళూరు ఎయిర్పోర్ట్లో కూడా కర్ణాటక ఇండస్ట్రియలిస్టులతో అక్కడ మాట్లాడిన ఉదంతాలు. టెస్లా కూడా వస్తుందని చెప్పేసి అంటున్నారు సార్. ఇప్పుడు వీళ్ళు టెస్లా కూడా కనుక మరి ఆంధ్రప్రదేశ్కి వస్తే అది నిజంగా ఒక కామధేనువే అన్నమాట. ఎందుకంటే చంద్రబాబు మొన్న 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా విభజన తర్వాత కియా తెచ్చాడు. అసలు దేశంలోనే అతిపెద్ద ఎఫ్డిఐ ఏది కియా ఇండస్ట్రీ అనేది ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో అసలు భారతదేశంలో చాలా బిగ్గెస్ట్ ఎఫ్డిఐ. మనం ఇవాళ అక్కడ కియాలో నీకు 20,000 మంది ప్రత్యక్ష ఉపాధి పొందుతున్నారు, 50,000 మంది పరోక్ష ఉపాధి పొందుతున్నారు అన్నమాట. అనంతపురంలో ఇవాళ అసలు ల్యాండ్ వాల్యూస్ పెరిగిపోయాయి. పెనుకొండ అసలు నీకు మొత్తం సినిమాయే మారిపోయింది అన్నమాట. కరువు సీమలో కార్లు పరిగెత్తిచ్చాడన్న పేరు కూడా తెచ్చుకున్న దీంట్లో ఇప్పుడు నువ్వు అన్నది టెస్లా కనుక వచ్చినట్లయితే నీకు ఇంకా ఆటోమేటివ్ హబ్గా మారుతుందన్నమాట. ఎందుకని అది ఆ ఎలక్ట్రానిక్ వెహికల్స్కి నీకు టెస్లా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన సంస్థ. $100 బిలియన్ అన్నమాట. $100 బిలియన్ దాని రెవెన్యూ. అంటే ఎలన్ మస్క్ ఎవరు దాని ఓనర్ అన్నమాట. ఏదో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి. మరి బహుశా ఐటీ మినిస్టర్ నారా లోకేష్ కూడా పర్సనల్గా రాసిన దీంట్లో గతంలో టెస్లా తీసుకురావాలన్న ప్రయత్నాలు కూడా అప్పట్లో చేశారు, జరిగాయి. ఇప్పుడు మళ్ళా చంద్రబాబు సీఎం అయిన నేపథ్యంలో టెస్లా చూపు ఏపీ వైపా. అదే గనక జరిగితే మనం అనుకున్నదే ఏది ఆటోమొబైల్ హబ్గా మారిపోతుంది. మనం గతంలో చూసాం, హీరో మోటా కార్ప్ తెచ్చారు ఎక్కడ తిరుపతి. అశోక లేలాండ్స్ వచ్చింది ఇక్కడ కూడా, ఎక్కడ మన మల్లవల్లి. ఇట్లా బస్ బిల్డింగ్ యూనిట్స్ వస్తున్న దీంట్లో అసలు విజయవాడ అంటేనే నీకు ఆటోమొబైల్ హబ్ అనే ఒక పేరున్న దీంట్లో ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ నీకు భవిష్యత్ అంతా కూడా మళ్ళా పునర్వైభవం దిశగా ఏంటి పెట్టుబడుల గమ్యస్థానంగా మారుతోంది. యువతకు ఉపాధి పెరుగుతోంది. అన్నీ కూడా ఎలా చూసుకున్నా కూడా శుభశకునాలుగానే కనపడుతున్నాయి. ఇవాళ ఢిల్లీ వెళ్తున్న నేపథ్యంలో అక్కడ కేంద్ర మంత్రులతో సమావేశం. ఒకవైపేమో ఇటు అప్పులు, అక్కడ కేంద్ర మంత్రి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ. ఏంటి ఇప్పుడు 13 లక్షల కోట్ల అప్పులో ఏదో చేశాడు జగన్మోహన్ రెడ్డి. నీకు ఆ అప్పుల మీద వడ్డీలకే పెద్ద ఎత్తున కట్టాల్సిన పరిస్థితుల్లో అటు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలే చెల్లించలేని పరిస్థితి, పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి మనం చూసాం. 1వ తారీఖు ఉద్యోగులకు జీతాలు పడి పెన్షన్లు వచ్చి 5 ఏళ్ళు అయింది. మొట్టమొదటిసారి చంద్రబాబు ముఖ్యమంత్రి అయినాక మొన్న 1వ తారీఖే పెన్షన్స్ పడ్డాయి. ప్రభుత్వ ఉద్యోగులకు కానీ
ఈ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్కి కానీ నీకు 90% ఒకటో తారీఖు పడిపోయింది, 2వ తారీఖు మిగతా 10%. అంతేకాదు నీకు వీళ్ళకు కూడా సామాజిక భద్రతా పెన్షన్లు, ఆ పెన్షన్ కూడా పెంచారు. 3,000 నుంచి 4,000 చేసిన దీంట్లో వాళ్ళకు కూడా 100% ఒకటో తారీఖే చేశారు. వాలంటీర్స్ ద్వారా కాకుండా నీకు డైరెక్ట్ అకౌంట్ స్టాఫ్ ద్వారా, సచివాలయ సిబ్బంది ద్వారానే నీకు ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేసిన దేంట్లో అటు అప్పులు మేనేజ్ చేసుకోవాలి, ఇక్కడ ఒకవైపు ఏమో పెట్టుబడులు తీసుకురావాలి, కొత్త అప్పులు రాబట్టాలా. ఎందుకని ఇవాళ ఆక్సిజన్ మీద ఉంది ఆంధ్రప్రదేశ్. ఆక్సిజన్ కనుక కట్ అయితే ఇంకా నీకు బెడ్ రిడెన్ అన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో నీకు మరి అటు అప్పులు తెస్తూనే ఇక్కడ ఆస్తుల సృష్టి జరగాలి. అదే ఇప్పుడు ఈ కేంద్ర మంత్రులతో భేటీలు అన్నమాట. పరిశ్రమల శాఖ మంత్రితో కానీ, విద్యుత్ శాఖ మంత్రితో కానీ, ఇటు ఈ రోడ్లు భవనాల శాఖ మంత్రి గడ్కరీతో సమావేశం, మరోవైపు జలవనరుల శాఖ ఏది మన పోలవరంకి నిధులు రాబట్టడం. అంతర్జాతీయ నిపుణులు కూడా పోలవరం ఈ తర్వాత మళ్ళీ వాళ్ళు ఒక నివేదిక తయారు చేసి ఇస్తారు. నవంబర్ నుంచి పనులు ప్రారంభమవుతాయంటున్నారు పోలవరం పనులు కూడా. మరి నిధులు రావాలి, ఎక్కడ కేంద్రం నుంచి జాతీయ ప్రాజెక్టు కాబట్టి దానికి నిధులు రాబట్టాల. నెక్స్ట్ రోడ్లు అభివృద్ధి చెందాల. అందుకే ఈ గడ్కరీతో సమావేశంలో మరి రహదారులు అభివృద్ధికి నిధులు తెచ్చుకునే పరిస్థితి. హైదరాబాద్ టు విజయవాడ నీకు 6 లేన్ రోడ్ అయిపోతుందని నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మాట్లాడాడు. హైదరాబాద్ నుంచి విశాఖ కనుక నీకు 6 లేన్ రోడ్డు పడినట్లయితే అది ఒక గొప్ప వాణిజ్య అభివృద్ధిగా చూడాలి. ఎక్కడ రోడ్స్ డెవలప్మెంట్ ఉంటుందో అక్కడ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఎక్కడ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఉంటుందో అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఇదంతా కూడా ఏంటంటే ఒక సైకిల్. ఎక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందో అక్కడ నీకు ట్యాక్సులు విపరీతంగా వస్తాయి, ప్రభుత్వ ఖజానా నిండుతుందన్నమాట. అంటే ప్రభుత్వ ఖజానా నిండాలంటే ముందు కొంత పెట్టుబడులు పెట్టాలి. ఇప్పుడు నువ్వు పంట తీయాలి, నువ్వు పొలం సాగు చేస్తున్నావు, పంట తీయాలంటే పెట్టుబడి పెట్టాలి కదా. విత్తనాలు వేయాలా, ఎరువులు వేయాలా. ఇప్పుడు ఆ పనిలో పడ్డాడు చంద్రబాబు. ఏంటి, ఒక మంచి రైతుగా ఏం చేస్తున్నాడు, విత్తనాల కోసం వెళ్ళాడు అనమాట. ఎక్కడికి, ఢిల్లీకి. కేంద్రం ఇచ్చే విత్తనాలు తీసుకొచ్చి ఇక్కడ నాటాలా, ఎరువులు వేయాలా, పంట తీయాలా, అది ప్రజలకి పంచిపెట్టాలా. ఇదొక చక్రం. ఈ సైకిల్లో ఇప్పుడు ఒక 50 నీకు లీడ్స్ ఇంట్రెస్ట్గా ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టడానికి ఈడీబీని అడిగితే, ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు, ఒక 50 సంస్థలు పెట్టుబడి పెడతానికి సిద్ధంగా ఉన్నాయి, పరిశ్రమలు నెలకొల్పడానికి ముందుకు వచ్చాయని వాళ్ళు ఇచ్చారు లిస్టు. అందులో 10 కంపెనీలు ఇవాళ మరి ఢిల్లీలో చంద్రబాబుని కలవబోతున్నట్టుగా ఆ ప్రతినిధులు. నీకు నిజంగా కనుక ఆ 10 కంపెనీలు కనుక ఆంధ్రప్రదేశ్కి తీసుకురాగలిగితే 2వ నెలలోనే, అంటే ఏంటి ఇప్పుడు కరెక్ట్గా ఒక నెల అవుతుంది చంద్రబాబు ముఖ్యమంత్రి అయి, మరి 2nd మంత్లోనే ఇంత పెద్ద ఎత్తున కనుక ఇన్వెస్ట్మెంట్స్ తీసుకువస్తే, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరిగితే అంతకన్నా రాష్ట్ర ప్రజలు కోరుకునేది లేదు. రేపొద్దున మళ్ళా దావోస్ వెళ్తాడు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం, మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్టులంతా అక్కడికి వస్తారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి వెళ్ళినట్టు కాదు ఇది. ఏది, చంద్రబాబు వెళ్ళినప్పుడు దాని ఇంపాక్ట్ వేరుగా ఉంటుంది. జగన్ కూడా వెళ్ళాడు దావోస్కి, కానీ వెళ్ళి ఎవరిని కలిశాడు అక్కడ, శరత్ చంద్రారెడ్డిని కలిశాడు. శరత్ చంద్రారెడ్డిని కలవటం కోసం దావోస్ వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడే కలుస్తాడు, మీ చుట్టమే కదా. ఇప్పుడు ఆయన కూడా జైలుకి వెళ్ళే పరిస్థితి మనం చూసాం, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో. చంద్రబాబు వెళ్ళేది వేరు, చంద్రబాబు కలిసేది వేరు అనమాట. ఆయన ఎవరిని కలుస్తాడు, కలిస్తే బిల్ గేట్స్ని కలుస్తాడు, లేదు ఎలన్ మస్క్ని కలుస్తాడా. ఎలన్ మస్క్ రేపొద్దున దావోస్ వస్తాడా. ఎలన్ మస్క్తో గనక భేటీ చంద్రబాబు గనక జరిగితే అది మరొక ల్యాండ్ మార్క్ అవుతుంది. మనం చూసాం, ఏది, న్యూయార్క్ వెళ్ళి ఈయన బిల్ గేట్స్తో సమావేశం.
10 నిమిషాలు అనుకున్నది కాస్త 45 నిమిషాలు ఈయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి ఆయన గుమ్మైపోవటం, మైక్రోసాఫ్ట్ అంటూ పెట్టడం జరిగితే, అమెరికా నుంచి బయటకు రావటం అంటూ జరిగితే మా బేస్ మొదట మీ దగ్గరే పెడతామన్న మాట బిల్ గేట్స్ దగ్గర తీసుకోవటం, అదేవిధంగా హైదరాబాద్కి మైక్రోసాఫ్ట్ రావడం మనం చూసాం. అదే కాదు, ఐఎస్బి తెచ్చాడు హైదరాబాద్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్. అది కూడా ఇలాగే ఒక పట్టుదలతో తెచ్చాడు. వాళ్ళు అనేక రాష్ట్రాలు చూశారు, కర్ణాటక బెంగళూరు చూశారు, ముంబై చూశారు, తమిళనాడు చెన్నై పెట్టాలని చూశారు, పూనా వెళ్ళాలని చూశారు. వీళ్ళందరికన్నా నేను ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇస్తాను అని అసలు ఈయన మంత్రులనే ఎయిర్పోర్ట్కి పంపాడు రిసీవింగ్కి. వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత గేట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఇన్వైట్ చేసుకున్నాడు ఇంట్లోకి. అసలు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఆయన చేత్తో వడ్డించాడు. వాళ్ళు గుమ్మైపోయారు. ఒక ముఖ్యమంత్రి ఏంటి, మాకు ఈ మర్యాదలు చేయటం ఏంటి, ఆయనే వడ్డించటం ఏంటి. వెంటనే ఐఎస్బి శాంక్షన్ టు హైదరాబాద్. ఇలా ఇవన్నీ కూడా మిరకిల్స్ ఏంటి, ఒక అద్భుతాలు చేయగలిగినటువంటి గొప్ప వ్యక్తి చంద్రబాబు. ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మళ్ళా పాత మ్యాజిక్ జరగబోతుంది, ప్రారంభిస్తాడా అంటే చూడాలి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.